హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నాకైతే మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేనైతే ఇంకా బాగుంటానన్నమాట. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనైతే ఏమేమి తిన్నాను, ఎలా ఉన్నాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత అయితే మీకు తెలిసిందే విషయం అనమాట. ఫస్ట్ అయితే ఛాయ్ అయితే కావాలన్నమాట. ఛాయ్ ఫైన్ బిస్కెట్ అయితే తింటున్నాం అనమాట. నేను మా చెల్లెలు అయితే మా చెల్లెలది వీడియో తీస్తుంటే చూడండి ఎంత నవ్వుతుందో, చాలా నవ్వుతుందన్నమాట. నా వీడియో తీయకక్క అని చెప్తుందన్నమాట. ఇద్దరం అయితే చాలా నవ్వుకున్నాము. ఛాయ్ అయితే తాగుకుంటా అయితే ఆ ఫైన్ బిస్కెట్ అయితే తినలేకపోతుంది అనమాట. పాప అక్క నా వీడియో తీయకక్క అనుకుంటుంది. ఛాయ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి కదా, అందుకే ఈ రోజు అయితే నేను ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. అదేనండి సేమియా ఉప్మా అనమాట. సేమియా ఉప్మా నాకు ఎలా చేస్తారో కూడా తెలియదు అనమాట. కాకపోతే నేను చేస్తున్నా, నాకు వచ్చినట్టు చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్నా అనమాట. దాంట్లో ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకున్నా అనమాట. దాంట్లోనే ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత టమాటా జ్యూస్ తీసేసి టమాటా కూడా వేసేసిన అనమాట. దాని తర్వాత సేమియా వేసి మంచిగా ఫ్రై చేసేసిన అనమాట. 2 గ్లాసులు అయితే నీళ్ళు పోసిన అనమాట. తర్వాత అయితే మంచిగా పొడి పొడిగా మంచిగా అయిపోయింది అనమాట. అది కూడా తినేసినాము. తర్వాత 1:30 అయితే అయిపోయింది అనమాట. లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే చికెన్ కర్రీ ఇంకా 2 చపాతీలు అయితే ఇచ్చిందనమాట చెల్లెలు అయితే తినుమని. ఇంకా అది కూడా తినేసిన అనమాట. కొద్దిసేపు అయితే పైన వెళ్ళి కొద్దిసేపు అయితే టైం పాస్ చేసినాం అనమాట. పికబ్బు అనుకుంటా అయితే ఇంకా ఇద్దరం అయితే పిచ్చోల్లాగా నవ్వుతున్నాం అనమాట. ఇంకా పైన ఇంతగానం నవ్వినాం కాబట్టి ఆకలి అయితే అవుతుంది కదా. ఇంకా మన పిండి వంటలు చేసినాం కాబట్టి ఇక్కడైతే మేమైతే దీన్ని అయితే చుట్లు అంటాం అనమాట. మీ సైడ్ ఏమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అరసలు ఇంకా కర్జికాయలు అయితే తిన్నా అన్నమాట. ఇంకా ఇది కూడా తినేసిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే మా బన్నుగాంతో ఆడుకున్నా అన్నమాట. నేను తింటుంటే బన్నుగాడు కూడా నేను కూడా తింటా మమ్మీ అనుకుంటా అయితే ఆడ డాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా ఆన్తో పాటు నేను కూడా చిన్న పిల్లల్ని అయిపోయినాను. కొద్దిసేపు అయితే ఇలా కూడా టైం పాస్ చేసుకున్నాను అనమాట. అంత లోపలనే ఇంకా మమ్మీ అయితే వచ్చేసింది. 6 అవుతుంది అనమాట. ఆ టైంకి అయితే మమ్మీ వచ్చేసింది అనమాట. నా కోసం అయితే మమ్మీ అయితే పునుగులు తెచ్చిందనమాట. అది కూడా లాగించేసిన అనమాట. మమ్మీ అయితే చేపలు తెచ్చిందనమాట. మమ్మీ స్టైల్లో అయితే చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై అయితే చూపిస్తాను నేనైతే. మమ్మీ అయితే ఫస్ట్ చేపల్ని అయితే మంచిగా నీట్ గా క్లీన్ చేసుకున్నాను అనమాట. చేపల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట మమ్మీ అయితే. దాని తర్వాత కొంచెం అయితే మనం ఇంట్లో వాడే సోడా అయితే వేసిందనమాట. దాని తర్వాత ఒక 2 స్పూన్లు అయితే కారం వేసిందనమాట మమ్మీ అయితే. కారం వేసిన తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కారం అయితే ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటది అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ చేపల ఫ్రై అయితే. ఇది చేపల ఫ్రై కోసం చేస్తున్నాం అనమాట. ఇట్లోనే ఇంకా ధనియాల పొడి కూడా వేసేసినాం అనమాట. కొద్దిగా అయితే చేపల మసాలా కూడా వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసినాం అనమాట. ఒక 1/2 అవర్ వరకు అయితే స్టవ్ ఆన్ చేసుకొని అయితే తవ్వ పెట్టుకున్నాం అనమాట. ఆ తవ్వలో అయితే నూనె వేసేసుకొని మమ్మీ అయితే ఒకటి వేసేస్తుంది అనమాట. మమ్మీ అయితే జుగాడే చేస్తుంది అనమాట. ఇంకా ఒక్క దాంట్లోనే మొత్తం అయిపోవాలని మొత్తం పెట్టేసింది అనమాట మమ్మీ అయితే. మా మమ్మీకి ఏందంటే గ్యాస్ వేస్ట్ అవ్వకూడదు, ఒకటేసారి అన్ని అయిపోవాలనేసి అయితే ఇదిగోండి మొత్తమే వేసేసింది అనమాట. ఇదిగోండి పైన నుంచి ఇంకా వేస్తుంది అనమాట. ఇంకా ఫ్రై అయినవి అయితే పక్కకు పెడుతుంది, ఇంకా మధ్యలో అయితే ఇంకా కొన్ని పెడుతుంది అనమాట. ఇక్కడైతే నాకు చేపల ఫ్రై కూడా అయిపోయింది అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి మమ్మీ అయితే చేపల పులుసు చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆనియన్ అయితే పొడుగా అయితే కట్ చేసుకున్నారనమాట. ఆయిల్ వేయకుండా ఏమి వేయకుండా అట్లానే వేయిస్తుందనమాట మమ్మీ అయితే. ఇంకా ఆనియన్ టమాటా 2 కలిపి ఇంకా దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేస్తుంది అనమాట మమ్మీ అయితే. కలిపేసిన తర్వాత అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసేసుకొని కొద్దిగా కారము, ఉప్పు ఇంకా దాంట్లోనే పసుపు అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా కడాయి పెట్టుకొని దాంట్లో అయితే 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసిందనమాట. దాంట్లోనే కొన్ని అయితే ఆవాలు వేసిందనమాట. ఆవాలు వేసిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని దాని తర్వాత మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించుకుందనమాట. ఎందుకంటే మనం టమాటా వేసినాం కదండి, అందుకే అనమాట. దాని తర్వాత కొద్దిగా అయితే చింతపండు రసము ఇంకా కొద్దిగా మనకి సరిపోయేంత వాటర్ అయితే వేసిందనమాట మమ్మీ అయితే. చేపలు అయితే నేనే వేస్తున్నాను అనమాట. ఒకటి అయితే మమ్మీ అన్నది నువ్వే వేయమని. ఇంకాడైతే చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది.
అయిపోయిందనమాట. నిజంగా గుమగుమలాడిపోతుందనుకోండి. ఇంకా మీ మమ్మీలు ఎలా చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఇలా చేసిందనమాట. ఇంకా నేనైతే చపాతీలు కూడా కాల్చేసిన అనమాట. చెల్లెలైతే చపాతీ చేసి ఇచ్చింది, నేనైతే కాల్చేసినాను. నైట్ డిన్నర్కి అయితే ఇదే అనమాట, చేపల ఫ్రై, ఇంకా చపాతీ, ఇంకా ఏమో ఇక్కడ చేపల పులుసు అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏందక్క ఇంతగానం తింటావా నువ్వు డైలీ అని ఈ డౌట్ అయితే మీకు రావచ్చు. లేదండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి తింటున్నా అనమాట, లేకపోతే ఇంట్లో ఉంటే ఇక్కడైతే చెల్లెలు ఉంది, పిల్లల్ని చూసుకుంటది కాబట్టి నేనైతే ఇంతగానం తింటున్నా అనమాట. అదే మన ఇంట్లో ఉంటే అస్సలు తినలేను. ఎందుకంటారా, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా ఇవన్నీ ఫుడ్డులు తినాలంటే అస్సలు ఓపిక ఉండదు, పనే అయిపోతుంది అనమాట. ఇంకా ఇద్దరు పిల్లలతో పాటు మా ఆయన ఒక చిన్న పిల్లడుగా లాగా అయిపోతాడు. ఇంకేం చేస్తామబ్బా, అట్లా గడిచిపోతుంది ఇంకా కాలం అయితే. మన ఫుడ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.